హలో గాయ్స్, వెల్కమ్ టు మహా వ్లాగ్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి జాబ్స్ గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ ఏమున్నాయి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత, అంటే వాటికి అప్లై చేయడానికి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకవేళ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. పోస్టల్ జీడిఎస్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత, ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్కి ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఎన్ని వేకెన్సీస్ అంటే 23,563 వేకెన్సీస్ అనమాట. అండ్ ఏ పోస్టులకి 3 పోస్టులు అనమాట. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అనమాట 3 పోస్ట్స్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ అనమాట. క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే చాలు. అండ్ మెరిట్ మార్క్స్ వచ్చినా ఇంకా బెటర్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటి, బేస్డ్ ఆన్ ప్యూర్లీ మెరిట్ మార్క్స్ అనమాట. మీరు ఓన్లీ 10th వచ్చిన మార్క్స్ని బట్టే ఉంటుంది అనమాట సెలక్షన్ వచ్చేసరికి. అండ్ ఎగ్జామ్ ఏముండదు, ఇంటర్వ్యూ కూడా ఏముండదు. శాలరీస్ వచ్చేసరికి బీపీఎం అయితే 12K నుంచి 29,300 రూపీస్ పర్ మంత్ అనమాట. అండ్ ఏబీపీఎం, డాక్ సేవ ఈ రెండింటికి వచ్చేసరికి 10K నుంచి 25K అప్రాక్సిమేట్లీ, అంటే 24,470 రూపీస్ అనమాట పర్ మంత్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏంటి, బోత్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇవనేది రిలీజ్ అయ్యాయి నోటిఫికేషన్స్. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ డేట్ ఏంటి, ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 19లోగా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత, ఎవరికి ఎంత ఫీజు ఉంది, అవనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజ్కి వచ్చేసరికి యూఆర్, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి 100 రూపీస్ అనమాట ఫీ. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్ వీళ్ళకైతే నో ఫీ అనమాట, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి షెడ్యూల్ ఏంటి, ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 19లోగా అవ్వచ్చు. ఈ గ్యాప్లో ముందే అవ్వండి, మేబీ మీ లక్ ఉంటే రావచ్చు ముందే. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఫీ పేమెంట్స్. సబ్మిషన్ అంటే డాక్యుమెంట్స్ ఇవి ఉంటాయి, అవి ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎప్పుడు పేమెంట్ చేయాలి, ఇవి అంటే సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21లోగా ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ కరెక్షన్స్ అంటే నువ్వు రిజిస్టర్ అయినప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఉంటే, ఇవి ఫీ పేమెంట్ లేట్ అయినా అలాంటివి ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి కూడా టైం ఉందన్నమాట. ఆ టైం వచ్చేసరికి సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24, అంటే వన్ డే గ్యాప్లో మీరు అనేది కరెక్షన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు జాబ్ వచ్చే ముందు మీకు ఎలా తెలుస్తుంది అంటారు కొంతమంది. సో ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు కనుక చూసుకోవాలి, నేను పెట్టిన లింక్లో వెళ్ళి జీడిఎస్ పోస్టల్కి వెళ్ళి చూసుకుంటే మీకు తెలుస్తుంది. మీ నెంబర్ కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెర్చ్ చేసి చూసుకోవాలి. ఆర్ ఎల్స్ మీకు సెలెక్ట్ అయితే ఇంటిమేషన్ లెటర్ కానీ కాల్ కానీ వస్తుంది, కాల్ లెటర్ కానీ వస్తుంది అనమాట. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏం రిక్వైర్డ్ అవుతాయి, ఇవి చెప్తాను. 10th మార్క్ లిస్ట్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ చిన్న ఫోటో ఏమైనా ఉందే అది, అండ్ స్కాన్డ్ సిగ్నేచర్ అనమాట. అండ్ అలాగే యాక్టివ్ మొబైల్ నెంబర్, ప్రజెంట్ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్, అండ్ ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్, ప్రజెంట్ మీరు ఏదైతే వాడుతున్నారో ఆ ఈమెయిల్ ఐడిని కూడా మీరు దాంట్లో ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ సైట్ ఓపెన్ చేసుకుని అప్లై చేసుకుంటామే. ఒకవేళ మీకు సైట్ కానీ ఓపెన్ అవ్వకపోతే ఒకవేళ నెట్ ప్రాబ్లమ్ ఉంటుంది, మీరు సరిగ్గా నెట్ చూసుకుని కంప్యూటర్లో కానీ చేసుకుంటామే, అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.